నాచో నాచో రే నాచో రే నాచో రే. నలుగురు ఫైనలిస్ట్ అందమైన భామలు ఇక్కడ సూపర్ గా పర్ఫామ్ చేశారు. అసలు ప్రతి ఒక్కళ్ళు ద బెస్ట్ అనిపించేలా చేశారు. అనన్య, ఆ తర్వాత కీర్తి, ఆ తర్వాత చిత్రలేఖ అండ్ ఫైనలీ అనురాయ్ కదా. మరి ఈ నలుగురులో ఈ ఎపిసోడ్ లో ఎవరో ఒకరు మాత్రం డెఫినెట్ గా ఎలిమినేట్ అయిపోతారు. ఆ చేసే పనిలోనే మన జడ్జెస్ ఉన్నారు, రోజా మేడం, నిఖిల్ అండ్ నోబుల్ మాస్టర్. ఓకే, సో జడ్జెస్ మీ పర్మిషన్ తో నేను నలుగురు పర్ఫార్మర్స్ ని స్టేజ్ పైకి పిలుస్తున్నాను. పిలిచిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఆ బాధ్యత మీదే. ఓకే, సో విత్ యూ పర్మిషన్ లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ అనన్య, చిత్రలేఖ, కీర్తి చావ్లా, తను రాయ్. నలుగురు అందమైన భామలు రెడీగా ఉన్నారు. ఇక్కడ నా పక్కన చిత్రలేఖ, అనన్య, కీర్తి చావ్లా, తను రాయ్. మరి వీళ్ళు ఇంత బాగా అద్భుతంగా ఇక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారంటే కడుపు తరుక్కుపోతుంది తెలుసా. బట్ అసలు తప్పదు కదా, రూల్స్ ఆర్ రూల్స్, ఐ కాంట్ బెండ్ రూల్స్. రోజా మేడం చెప్పు హేమంత్. నా బాధ పక్కన పెట్టి అసలు వీళ్ళలో నలుగురు పర్ఫార్మర్స్ మీ ముందు ఉన్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలా చేస్తారు ఒక్కొక్కటి? నలుగురు మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి పర్ఫార్మెన్స్ తో వచ్చారు. డ్రెస్సింగ్ కూడా చూస్తే డిఫరెంట్ గా ఇప్పటి వరకు చేసిన అన్ని ఎపిసోడ్స్ కి డిఫరెంట్ గా చేశారు. కానీ ఈ గ్రాండ్ ఫినాలేలో ఒకరిని మళ్ళీ పంపించాలంటే ఎప్పుడు చెప్పటమే మళ్ళీ చెప్తున్నాను, ఎలిమినేషన్ రౌండ్ వస్తేనే బాధగా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు బాధపడుతూ వెళ్తుంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఆ ఛాన్స్ నిఖిల్ కి ఇచ్చారా? ఆ తిట్లేవో ఆయనే తింటారు, మాకు వద్దు బాబోయ్. సార్ అంటే నిఖిల్ వరకు వెళ్లే ముందు మీరు చెప్పండి, నోబుల్ మాస్టర్, నలుగురు పర్ఫార్మర్స్ ఉన్నారు, మీరేమంటారు? కొంతమంది చాలా సీరియస్ గా తీసుకున్నారు, కొంతమంది కొంచెం అలా ఉన్నారు, అదేమో తెలీదు. కానీ ఇక్కడ ఎలిమినేషన్ మాత్రం నిశ్చయం, అది తప్పకుండా చేసే తీరాలి. అప్పటి నుంచి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా 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 కష్టపడి ఇక్కడ వచ్చారు. నేను రోజా గారు ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదన్నీ మాకు తెలుసు. కానీ ఈ ఫైనల్కి రావడమే మా గోల్. సో ఆ గోల్కి మనం వచ్చాము. నలుగురు ఉంటే సరే, ముగ్గురు ఉంటే, ఇద్దరు ఉంటే, ఒకే ఒక్కతన గెలవాలి. సో నో అదర్ టు గో. ఎలిమినేషన్ అన్నది తప్పదు. సో తప్పకుండా ఎలిమినేషన్ ఉంది. సో లెట్స్ సీ. మాస్టర్, ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడలేను, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఎపిసోడ్. నేను అంటే ఇప్పుడే వచ్చాను, నేను అంటే ఐ కమ్ యాస్ ఎ గెస్ట్ ఫర్ దిస్, అండ్ నేను అందరినీ చూస్తున్నాను. నాకు ఇంకా చూడకముందే మీరు ఎలిమినేట్ చేస్తా అంటే ఎలా మాస్టర్? మీరు చెప్పండి, అసలు కొంచెం ఎంజాయ్ చేద్దాం, అందరూ హీరోయిన్స్ అందరినీ చూద్దాం అని. కాదు హేమంత్, చెప్పు. హ్యాపీ చూడు, వెంటనే సపోర్ట్ హార్ట్ బ్రేకింగ్ గా మనకు అవసరమా ఇప్పుడు ఎలిమినేషన్ ఎంత తొక్కలా అని? ఇప్పుడే మీరు ఇప్పుడు హేమంత్ మొత్తం 100 మార్క్స్ మీకేస్తారు. ఒక మంచి ట్రూత్ చెప్పారు. ఈ హార్ట్ ఫీలింగ్స్ మనకు కావాలా అన్నారు. అదే మీలాగవే ఇతను కూడా. కానీ నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తాను, రోజా గారు, రోజమ్మ గారు, ప్లీజ్, అండ్ నోబుల్ మాస్టర్, ఈ ఒక్క రౌండ్ ఐ వాంట్ సీ మోర్. మీరు నాకు తెలీదు, ఎట్లాగో నలుగురు ఉన్నారు కదా, ఉంచేద్దాం. నో ఎలిమినేషన్. ఈ ఒక్క రౌండ్ కి మీరు కనుక ఎవరిని ఎలిమినేట్ చేయకపోతే యు విల్ లైక్ సూపర్. ఏంటి హేమంత్? నన్ను అడగాల అండి? యు కెన్ సీ మోర్ ఆఫ్ దెమ్ కదా. నో ఎలిమినేషన్ ఎట్ ఆల్. ఏమన్ మీరేమంటారు? ఏమన్ నో ఎలిమినేషన్ ఎట్ ఆల్. నన్ను అడగకర్లేదు సార్. అది ప్లీజ్ తిను చెప్పిందానిక నేను చెప్పింది నేను 13 వారాల నుంచి ఉన్నామండి. ఫస్ట్ వచ్చాం ఇక్కడికి. సరే, పర్పస్ సాల్వ్ చాలు. కరెక్ట్. ఓకే, అంటే ఏమంటారు, 4 గ్రీడమ్ చేయాలా? మరి ఎలిమినేషన్ లేకుండా ఎలాగా? ఒక ఫైనల్ ఒక కంటెస్టెంట్ వస్తారు. నెక్స్ట్ చేద్దాం. ఏంటి నెక్స్ట్ చేస్తాం? ఎలాగ నెక్స్ట్ చేస్తాం?
ఇలాగే మీరు చూసి చూసి హార్ట్ బ్రేకింగ్ వదిలేస్తే అందరం ఉంచుంటారు. కిరీటాలు ఏముంది సార్, 4 చేయిద్దాం, లేకపోతే ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు, 5వ రోజు నేను పెట్టుకుంటాను, 6వ రోజు నిఖిల్ పెట్టుకుంటాడు, సరేనా? నన్ను ఇన్వాల్వ్ చేయకు దీంట్లో. ఓకే మాస్టర్. హలో, ఏంటి నీకు ఒక పార్ట్నర్ వచ్చారని గర్వంగా ఉన్నావా? ఇన్ని రోజులు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆడుకున్నారండి. payback ధైర్యంగా time. మాటలు ఎక్కువ ఉంది ఏంటి ఈరోజు? నారాయణ. అంటే ఏంలా, నా పక్కన 4 అమ్మాయిలు వచ్చేసరికి ధైర్యం ఆటోమేటిక్ గా పెరిగిపోయింది అనమాట. కాస్త హీరోయిజం చూపించాలి కదా నేను. ఓకే మాస్టర్. ఓకే, మన గెస్ట్ పాపం మన కోసం వచ్చారు. ఆయన కోరిక ప్రకారం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఒకసారి అందరి పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసి దాంట్లో నిజంగా ఎవరు బాగా చేయలేదో వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం చేయరు, ఇప్పుడు చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్, స్పెషల్లీ ఐ లవ్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వచ్చి ఇలాగ బాంబులు పోతారు, హార్ట్ ఫీలింగ్ అని చెప్తే రౌడీల్ని సెటప్ చేసి ఇంటికి వచ్చి కొడదా. సార్ నా బాడీ సరే, మీ పక్కన కూర్చున్న నిఖిల్ కి 6 ప్యాక్ ఉంది. అయ్యో అయ్యో తెలుసా? అది నాకు అసలు ఏం లేదు, ఎందుకంటే ఆయనకి ఏం ప్యాక్ ఉందో నాకు తెలీదు. బట్ హీఈస్ నోబుల్ మాస్టర్ అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. ఎందుకంటే హ్యాపీ డేస్ లో కూడా నా ఫస్ట్ సాంగ్ ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన అంటే నాకు ఇప్పటికీ గౌరవం అండ్ భయం. ఓకే, సో ఫైనల్ గా థ్యాంక్ఫుల్లీ నిఖిల్ చెప్పడం వల్ల, ఇగ్నైట్ చేయడం వల్ల మన జడ్జెస్ రోజా గారు అండ్ నోబుల్ మాస్టర్ ఒప్పేసుకున్నారు. ఆల్ ద గర్ల్స్ ఆర్ సేఫ్, ఈవెన్ ఐఎమ్ సేఫ్. ఈ రౌండ్ లో ఎలిమినేషన్ లేదు. নাচো নাচো রে নাচো রে নাচো রে